హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇంతకుముందు క్లాస్లో మనం బాల వ్యాకరణంలో సంజ్ఞా పరిచ్ఛేదంలో 10వ సూత్రం వరకు కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు 11వ సూత్రం వరకు నుంచి మనం క్లాస్ అయితే కంటిన్యూ చేద్దామండి. వీడియోలోకి అయితే వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ వీడియోకి అయితే లైక్ చేయట్లేదు, హైప్ కూడా ఇవ్వట్లేదండి. కొంచెం కామెంట్ బాక్స్లో కూడా నేను ఎలా చెప్తున్నానో కొంచెం కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పటిదాకా కూడా సంజ్ఞా పరిచ్ఛేదంలో 10వ సూత్రం వరకు కూడా కంప్లీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 11వ సూత్రం అనమాట. నాకారంబు ధృతంబు. ఇక్కడ ధృతము అనగా లోపించేది అని అర్థం అనమాట. నాకారంబు అనగా నా వర్ణం. ఇక్కడ నీ ను ఈ మూడింటిని ధృతాలుగా గ్రహించాలి మనం. అంటే నాతో ఏదైతే ఉన్నాయో ఈ మూడింటిని కూడా మనం ధృతాలుగా గ్రహించాలన్నమాట. ఇక్కడ ఏంటంటే ధృతం లోపించినా అర్థం చెడిపోదు. ఉదాహరణకి ఏంటి, వచ్చెను హరిని హరిని, కానీ చేను మీను పేనులో నువ్వు లోపిస్తే అర్ధభంగం కలుగుతుంది. ఇక్కడ చేనులో నువ్వు తీసేస్తే ఇక్కడ ఏముంటుంది, చే అంటే ఏదైనా అర్థం ఉందండి, లేదు కదా. మీనులో నువ్వు తీసేస్తే మీ అంటే ఏమైనా అర్థం ఉందండి, లేదు కదా. అలాగే పేనులో కూడా అంతే అనమాట. కాబట్టి ఈ పదాలను ఏమంటారంటే కళలు అంటారు. ధృతము అవసరానికి అనుగుణంగా లోపించినను ఈ పదానికి ఉండే అర్థానికి భంగం కలుగుదు. అటువంటి నాకారము ధృతము. ధృతము అనగా వల్లని ఎడల మరిగిపోవునది, అనగా అవసరం లేనప్పుడు కరిగిపోవునది అని అర్థం అనమాట. అంటే అవసరం అయితే ఉంటుంది, అవసరం లేకపోతే ఈ ధృతం అనేది లోపిస్తుందన్నమాట. ధృతము అనగా సంజ్ఞను నన్నయ్య ఆంధ్రశబ్ద చింతామణిలో మొదటిసారిగా కల్పించాడు. ఆధునిక భాషలో వీటి వాడకం లేదు. అంటే ఈ ధృతాలు అనేవి ఎక్కడున్నాయంట, మనకి నన్నయ్య గారు ఆంధ్రశబ్ద చింతామణిలో మొదటిసారి కల్పించారు, అప్పుడైతే ఉన్నాయన్నమాట. ప్రజెంట్ ఇప్పుడు ఆధునిక భాషల్లో వీటి వాడకం అనేది లేదనమాట. ధృతములు 3 రకములు, అవి ఏంటంటో చూద్దామండి. ఇక్కడ చూడండి, ఆగమనాత్మక ధృతములు. ధృతము ఆగమంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, డు ము వు లు కై పట్టి బట్టి యొక్క కాకుండా మిగిలిన విభక్తులన్నీ కూడా ధృతములు. చూడండి, తర్వాత మనకి డోమువులు అనేవి ఎక్కడ వస్తాయి చెప్పండి, ప్రథమ విభక్తిలో అయితే వస్తాయి అన్నమాట. డోమువులు ప్రథమ విభక్తి ఈ యొక్క అనేది మనకి షష్ఠీ తత్పురుష. మిగిలిన విభక్తులన్నీ కూడా ధృతములు. తర్వాత ప్రత్యయాత్మక ధృతములు. ఇవి ప్రాతిపదిక మీద ప్రత్యయాలుగా వచ్చి చేరుతాయి అన్నమాట. మూడోది వచ్చేసి అవ్యయాత్మక ధృతములు. వలనెన్, ఎంతయున్, పోలెన్ మొదలైనవి. ఇవన్నీ కూడా వీటికి ఉదాహరణ అనమాట. ఇవి ఎన్ని రకాలు ధృతములు? 3 రకములు. అవి ఏంటంటో చూసుకున్నాం కదండి. సూత్రం 12. ధృతాంతములైన పదములు ధృత ప్రకృతికములు. అంటే ఏంటి, ధృతం చివరిలో ఉండే పదాలు ధృత ప్రకృతికములు అంటారు. అంటే ప్రథమ విభక్తి ప్రత్యయాలు ఏంటి, డోమువులు. మనం ఆల్రెడీ ముందు 11వ సూత్రంలో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, డోమువులు ప్రథమ విభక్తి అని చెప్పేసి. కై పట్టి యొక్క తప్ప మిగిలిన విభక్తులు చివరిలో ఉండే పదాలు ధృత ప్రకృతికములు. అంటే ఇవి తప్ప మిగతా పదాలు చివరన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధృత ప్రకృతికములు అని అర్థం. ఉదాహరణ చూడండి, ఇప్పుడు ప్రథమ విభక్తిలో ఉన్న ఇవన్నీ. ఇప్పుడు ద్వితీయ విభక్తి చూడండి, నన్ను నిన్ను అనేది వచ్చింది కదండి. అంటే ఇవేంటి, మనకి ధృతములే కదండి, ధృత ప్రకృతికములు. నెక్స్ట్ తృతీయ విభక్తి, నా చేతన్, నా తోడన్, ఇన్. తర్వాత చతుర్థి విభక్తి, నా కొరకున్, ఇన్. పంచమీ విభక్తి, నా వలనన్, ఇన్, నా కంటిన్. షష్ఠీ విభక్తి, నాకున్, మా లోపలన్, ఇన్. సప్తమి విభక్తి, మా యందున్, ఇన్. ఇవన్నీ కూడా మనకేంటంటే ధృత ప్రకృతికములు. గుర్తుపెట్టుకుని మనకు బిట్ అనేది కంపల్సరీగా వస్తుంది. ధృత ప్రకృతికములు కాని పదాలను ఏమంటారు, కళలు అంటారు. అది మనకి ధృత ప్రకృతికములు ఏవైతే ఈ ధృత ప్రకృతికములు లోపించి పదం యొక్క అర్థానికి భంగం కలుగుతుందో వాటిని కళలు అంటారు. ఇక్కడికి క్లియర్ అయింది కదండి. నెక్స్ట్ ఉత్తమ పురుష ఏకవచనాలు. ఇక్కడ ఉత్తమ పురుష అంటే ఏంటి, తన గురించి తాను చెప్పుకోవడం ఉత్తమ పురుష. ఎదుట ఉన్న వ్యక్తి గురించి చెప్పడం మధ్యమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తి గురించి చెప్పడం ప్రథమ పురుష. ఇక్కడ చూడండి, ఉత్తమ పురుష ఏకవచనం అంటే వత్తున్ వచ్చేదన్, అంటే తన గురించి తాను చెప్పుకోవడం అనమాట. వచ్చేదను అంటే నేను వస్తున్నాను, అంటే తన గురించి తాను చెప్తున్నాడు కాబట్టి ఉత్తమ. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా సరే వాళ్ళకు వాళ్ళే మేము చాలా ఉత్తములము అంటారు. కాబట్టి ఉత్తమ పురుష. ఎదుట ఉన్న వ్యక్తి మధ్యమ పురుష, ఎక్కడో ఉన్న వ్యక్తి ప్రథమ పురుష. ఓకేనా. నెక్స్ట్ భూతం, తధర్మం మొదలైన అర్థాల్లో ఏర్పడే ప్రథమ పురుష ఏకవచనాలు వచ్చెన్, వచ్చున్, వచ్చుడున్. భూతం, తధర్మం మొదలైన అర్థాల్లో ఏర్పడే ప్రథమ పురుష ఏకవచనాలు వచ్చెన్, వచ్చున్, వచ్చుడున్.
ఇక్కడ ఆశిస్సు మొదలైన అర్థాన్ని తెలిపే ఏడు తా అనే ప్రత్యయాలు. నెక్స్ట్ ప్రసన్నుడు, నెక్స్ట్ కావుతన్ ప్రసన్నులయ్యడున్. నెక్స్ట్ శత్రార్థకం చున్ తుమున్నార్థకం అన్ అనంత్యార్థకం డున్ ఛేదాది అర్థాన్ని ఇనన్ మొదలని తెలిపేది. నేను తాను అనే పదాలు వలనెన్ ఎంతయున్ పోలెన్ అయ్యుడున్ మొదలైనవి ధృత ప్రకృతికములు. ఇక్కడ అన్నిటిలో కూడా మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, లాస్ట్న మనకి ధృత ప్రకృతికములు వచ్చాయా లేదా అన్నది మాత్రమే మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సూత్రం చూడండి, సూత్రం 13 అనమాట. 13వ సూత్రం ధృత ప్రకృతికములు కాని శబ్దములు కలలనబడు. అంటే ధృత ప్రకృతికములు కాని శబ్దములు కలలు. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదండి, అర్ధభంగం వంటివి కలిగితే గనక వాటిని కలలు అంటారని చెప్పేసి. ధృత ప్రకృతికములు కాని శబ్దములు కలలు. కలల చివర ధృతము ఉండదు. కలలకు కొన్ని ఉదాహరణలు వచ్చేసి రాముడు, రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, అయ్య, అమ్మ, నా యొక్క, వచ్చిరి, వచ్చితిరి, రాడు, రారు, రాము, కొట్టక, తిట్టక, ఒత్తిలి, ఊరక, మిన్నక, బలి, అక్కట, ఏల మొదలైనవి కళ్ళనమాట. ఇక్కడ ఎక్కడా కూడా ధృత ప్రకృతికం అనేది లేదనమాట. మనకు చూడండి తెలుగు భాషలో ఎక్కువగా కూడా ఇవన్నీ కనిపిస్తాయి. మనకు కూడా ఎక్కువగానే సంస్కృతం లేక ఎన్ అనే ధృత ప్రకృతికము కనబడదు. మనకు అన్నీ కూడా ఇలాంటి పదాలు ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వివరణ చూడండి. ప్రథమ, కయి, పట్టి, యొక్క విభక్తులు అనే విభక్తులు చేరిన పదాలు కలలు. రాములు, హయము, విష్ణువు, గోడ, మేడ, నా యొక్క. నెక్స్ట్ భూతకాలిక ప్రథమ పురుష బహువచనములు వచ్చితిమి అంటే భూతకాలిక ప్రథమ పురుష అనమాట. ప్రథమ పురుష బహువచనాలు ఇవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ భూతకాలిక మధ్యమ పురుష ఏకవచనాలు వచ్చిరి. మనకి భూతకాలిక అంటే అయిపోయిన కాలం కదండి, వచ్చితిరి ఆల్రెడీ వచ్చేసారు, వచ్చిరి వాళ్ళు ఆల్రెడీ వచ్చేసారనమాట. నెక్స్ట్ భూతకాలిక ఉత్తమ పురుష బహువచన క్రియలు వచ్చితిమి. భూతకాలిక అంటే అయిపోయింది, ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకుంటున్నాడు, వచ్చితిమి మేము వచ్చేసాము. వ్యతిరేకార్థక ఉత్తమ పురుష బహువచన క్రియలు. వ్యతిరేక అంటే ఆపోజిట్, రాడు, రారు, రాదు. వ్యతిరేక క్వార్థకములు. నెక్స్ట్ తృష్ణీమార్థకములు, ఊరక, మిన్నక, అవ్యయములు అన్నమాటివి. ప్రశంసార్థకములు బలి, సంతాపార్థకములు అక్కట, ప్రశ్నార్థకములు ఏల, ప్రీతిబోధకములు అట్టుల, అత్యంతార్థకములు మరి మిక్కిలి. ఇక్కడికి మనకి 13వ సూత్రం వరకు కూడా కంప్లీట్ చేసుకున్నామండి. తర్వాత క్లాస్లో 14వ సూత్రం నుంచి కంటిన్యూ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అది మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.